జవాబు ఎక్కడి నుంచి పొందుకోవాలి? లోకంలో ఉంటే జవాబు వచ్చిందా, గుడారంలో ఉంటే జవాబు వచ్చిందా? నువ్వు అడిగింది గుడారంలో నుండే, నువ్వు ఏడ్చింది గుడారంలోనే, నువ్వు కావాలని ప్రాధేయపడింది గుడారంలోనే, నువ్వు మోకాళ్ళు వేసింది గుడారంలోనే, నీ కష్టం చెప్పుకుంది గుడారంలోనే. నేను అంటాను, జవాబును కూడా అదే గుడారంలో పొందుకో. వచ్చిందా రాదా జవాబు? అడుగుతున్నాను, వచ్చిందా రాదా? మనుషుల ద్వారా జవాబులు రావట్లేదు ఈరోజు మనకి, కానీ దేవుని ద్వారా ఖచ్చితమైన జవాబును మనం పొందుకునే రోజు రాబోతుంది. నేను అంటాను, ఈ స్థలం అభిషేకించబడింది అయితే ఈ గుడారములో నిత్యముగా మీ ప్రతి ప్రార్థనకు జవాబును మీరు పొందుదురుగాక. మంచిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి. విరిగిపోయి ఉన్నారు మీరు, నేను కాదంటలేదు. నలిగిపోయి ఉన్నారు మీరు, కాదంటలేదు. ఇంట్లో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, కాదంటలేదు నేను. ఎటువైపు నుంచి ఏ టైంలో ఏ దాడి జరుగుతుందో, ఏమవుతుందోనని భయంగా ఉందయ్యా, కాదంటలేదు నేను. ఖచ్చితమైన జవాబు రాబోతుంది మీ జీవితంలో. గుడారములో నిలిచి ఉందరుగాక. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమై